శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కానీ ఇక్కడ కన్వర్షన్ మీద ఏదన్నా స్ట్రాంగ్ చట్టం తీసుకురావచ్చుగా, అసలు అప్పుడు ఆగిపోతాయి కదా. అదే కదా, ఇది ప్రతి రాష్ట్రము ఆ కోర్టుకి సమన్లు మళ్ళీ అనే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో తీసుకొచ్చారు, ఒక బిల్ పాస్ చేయొచ్చు కదా. చేయొచ్చు, గవర్నమెంట్ చేయొచ్చు, ప్రతి గవర్నమెంట్. ఉత్తరప్రదేశ్ లో చేశారు, అట్లే ఇప్పుడు రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో చేశారు. ఎంటైర్ ఇండియాకి నేను చెప్పి అది అంటే రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఏమైపోయిందంటే మన కర్మ కొద్దీ ఏ స్టేట్ కా స్టేట్ హైకోర్టులు ఇవి ఉంటాయి మళ్ళీ. సో ఏ స్టేట్ కా స్టేట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కన్వర్షన్లు ఎవరు బలవంతంగా చేయరు, మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు మా ఇంటికి ఒకసారి వచ్చారండి, నేను చెప్తాను. మేము సెక్యులర్ గానే పెంచింది మా అమ్మ. అందరు దేవుళ్ళు సమానమే, ఈశ్వరల్లా తేరేనా, మనకి ఇట్లాంటి దొంగయ్యని నేర్పించారు కదా ఒరిజినల్ తీసేసి. నేను కూడా అలానే పెరిగాం. ఐ యూస్ టు గో టు చర్చ్. అది కూడా చెప్పండి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు హెల్త్ బాగాలేకుండే, మెంటల్లీ బాగా అప్సెట్ ఉండేదాన్ని. కాలేజ్కి వెళ్ళినంతసేపు బాగానే ఉండేదాన్ని, ఇంటికి వస్తే ఒక లోన్లీనెస్ ఫీల్ అయ్యేదాన్ని. సో అప్పుడు నా ఫ్రెండ్, ఐ వాజ్ 16 years, చర్చికి పోదాము, ఈ చర్చిలో కన్ఫెసింగ్ చేసుకుంటే నీకు అంతా క్లియర్ అయిపోతుంది అని. సో తీసుకెళ్ళింది, ఆ కన్ఫెస్ బాక్స్లోకి వెళ్ళి చెప్పుకో అని. మనకి ఏం తెలుసు 16 years అప్పుడు అందరి దేవుళ్ళు ఒకటేనా. కన్వర్ట్ అవ్వలేదు ఆ విషయంలో. మా అమ్మ నన్ను చాలా స్ట్రాంగ్గా పెంచింది, కాకపోతే అందరి దేవుళ్ళు సమానమే అని కూడా పెంచింది. వెళ్ళి కన్ఫెస్ చేసుకున్నా. అప్పటి నుంచి జీసస్ని కూడా నేను బిలీవ్ చేసేదాన్ని. ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ బిలీవ్, నాట్ కన్వర్షన్. నేను కన్వర్ట్ అని, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. మా అమ్మ చెప్పు తీసుకుంది అంతది. అండ్ అప్పుడు ఉన్న వాళ్ళు కూడా కన్వర్ట్ చేయడానికి అంత ట్రై చేసే ఫ్రెండ్ కూడా కాదు. తను కూడా అన్ని పండుగలు చేసుకునేది, ఇంత పిచ్చితనం ఉండేది కాదు, నార్మల్ ఉండేది. సో అలా నేను చర్చికి అట్లా వెళ్ళేదాన్ని. మా అమ్మ ఏమనేది కాదు. మా డాడీ మాత్రం అసలు ఆయనకి ఏ ఫీలింగ్ ఉండదు, హీజ్ అ న్యూట్రల్. కానీ ఎందుకో చర్చికి పోతే బల కోపం. ఎక్కడికి పోతున్నావు నువ్వు, చర్చికా, కాళ్ళు ఎరగొడతాను, నోరు మూసుకొని. అమ్మేమో పోనీలే ఏదో ఊరికే పోతుందంటే ఏదో సరదాగా పోతుంది, ఇలా ఉండేది. బట్ ఒకసారి ఇట్లే వాళ్ళు నన్స్ అనుకుంటాను, ఇట్లే వీధులు వచ్చి రైల్వే క్వార్టర్స్కి వచ్చారు బళ్ళారి. మేము చెప్తాము ఏదో అంటే, ఆ పర్లేదు రా అనింది మా అమ్మ. వచ్చారు, చెప్పారు. నేను కూడా ఉన్నాను. ఈవినింగ్ వచ్చారు, కాలేజ్ అయిపోయింది కదా, ఇంట్లో ఉన్నా. టెల్లింగ్ అంతా వినింది. ఫైనల్ ఏమనిందంటే, అదేం లేదు, మా అమ్మ అనింది, మేము మంచిగా పూజ చేసుకుంటాము, మాకు యేసు ప్రభుతో కూడా ప్రాబ్లం ఏం లేదు, మేము ఆయన కూడా దేవుడని నమ్ముతాము, సరే మేము మొక్కుకుంటాంలే అంటే, అలా కాదు, మీరు ఈ దేవుణ్ణి పూజిస్తూ యేసు ప్రభువుని పూజిస్తే మానసిక వ్యభిచారం చేసినట్లు, మీరు మానసిక వ్యభిచారం చేస్తున్నారు. దిస్ వర్డ్, రిమెంబర్ దట్. ఐ వాజ్ 18 years old. ఈ వర్డ్ నా చెవుల్లోకి వెళ్ళింది. మా అమ్మ, నేను ఇంట్లో చూస్తున్నా, మా అమ్మ ఒకసారి మీరు లేచి నిలబడండి అని. మా అమ్మ, వెళ్ళిపోండి, ఇంతవరకు మీరు మాట్లాడితే ఏదో మంచిగా చెప్పడానికి వచ్చారు ప్రభు గురించి అనుకున్నాను, కానీ ఈ వ్యభిచారం లాంటి మాటలు మా ఇళ్లల్లో ఇంతవరకు మాట్లాడలేదు, మీరు మాట్లాడిన మాట చాలా తప్పు మాట, నాకు అసలు మీ మీద ఇంకా గౌరవం లేదు, మీరు దయచేసి లేచి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందని. మంచిగా అనిపించింది నాకు, వెళ్ళిపోండి, ఇంకెప్పుడు ఏరియాలో కనిపించొద్దండి. అండ్ దే లెఫ్ట్. అది ఆ దరిద్రాలు చేస్తారు చూడండి, దట్స్ వెరీ బ్యాడ్. ఎంత రెస్పెక్ట్ఫుల్గా నన్స్ కదా అని ఇంటికి పిలిచాము, అంత చెప్పి మీరు మానసిక వ్యభిచారం చేస్తున్నారు అంటే. హిందువులకు ఉన్న గొప్పతనం ఏంటంటే మనం అందరినీ నమ్ముతాము. ఓకే, మనకు సరే ముక్కోటి దేవతలు అంటారు, అందులో యేసు ప్రభువుని కూడా కలుపుకుంటాం మనం. వీఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. కానీ వాళ్ళు ఏమంటారు, వీళ్ళందరినీ తొలగించేయి, లేకపోతే మానసిక వ్యభిచారం చేసినట్లు అంటున్నారు. ఆ తప్పు కదా. ఈ నీచమైన చేస్తారు. కానీ మా అమ్మ స్ట్రాంగ్ కాబట్టి వెళ్ళిపోమని చెప్పింది. ఇంకొకళ్ళు నిజమే అనుకుంటారుగా, అమాయకులుగా. హిందువులకు ఉన్న లిబర్టీ వల్లే ఆ అమాయకత్వాన్ని వాడుకుంటారు. రోగం వచ్చింది, ప్రభువుని నమ్ముకో అంటారు. ఇగో నేను మెంటల్లీ పీస్గా లేకపోతాను, చర్చికి తీసుకెళ్ళిందిగా. ఇలాగా తీసుకెళ్ళి మ్యానిపులేషన్ చేస్తారు. మా ఏరియాలో, ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో మొత్తం స్లమ్, మొత్తం కన్వర్టెడ్. దే ఫోకస్ ఆన్ ఈ ఏమంటారు, మాస్ స్లమ్స్ చేస్తారు. సర్వెంట్స్ వస్తే పేర్లేమో సరస్వతి, లక్ష్మి, శివాని, దట్టు, దిస్సు, అసలు ఎంత మంచి పేర్లు, మోహన బొట్లుండవు. మీరు ఏమని అనుకోండి, దీన్ని పబ్లిష్ చేయండి. నేను ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ మా అమ్మకి ఎవరో ఒకళ్ళు పని బాగా చేస్తే సరిపోతుందంటే, నో, వాళ్ళు మన దేవుణ్ణి హేట్ చేస్తారు. అండ్ నేను కష్టపడి సంపాదించిన డబ్బు నా దేవుణ్ణి హేట్ చేసే వాళ్ళకి నేను ఇవ్వను, విచ్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా అని చెప్పా. నేను ఎందుకు ఇవ్వాలి? ఆ నెలకు 6,000 7,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నా డబ్బులు, నేను కష్టపడిన డబ్బులు, అవి నేను ఇవ్వను. నువ్వు అడుగు, నువ్వు క్రిస్టియనా హిందూనా అని అడుగు బిటి. అది చాలామంది అంటారు, హౌ క్రూయల్ యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్ అంటే. ఇది నా ఇల్లు, నా ఇంట్లో
నేను ఎవరిని రానివ్వాలి, నేను ఎవరిని పెట్టుకోవాలి, నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నది మై ఓన్ పర్సనల్ చాయిస్. నాకు రాజ్యాంగం హక్కు కల్పించింది. నేను వాళ్ళని హెరాస్ చేయట్లేదు. ఇట్ ఈస్ మై కంఫర్ట్. మేము చర్చికి పోతామంటే వద్దులేమ్మా, చాలా మర్యాదగానే చెప్తాం, అమ్మ వద్దులేమ్మా, అంతే అయిపోయింది కథం. మేము అదే. హిందువులను చూస్ చేసుకొనే పెట్టుకుంటాం. పండగలు వస్తే వాళ్ళు కూడా హాలిడే తీసుకుంటారు, మాకు కష్టమవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ఓకే. అంటే ఎందుకంటే మా ఇంట్లో దేవుడు కదండి, హాల్లో నుంచి మొదలు పెట్టుకొని అన్ని దేవుళ్ళే ఉంటాయి. వాళ్ళు ఊడ్చేటప్పుడు ఇది చేసేటప్పుడు చీపురుతో ఇలా అని కాలుతో అంతే మేము హర్ట్ అవుతాం కదా. హేట్ నేర్పిస్తున్నారు. ఒకప్పుడు క్రిస్టియన్లు ఇంత హేట్ లేకుండా ఉండే, ఎందుకంటే మతం మార్చేసేవాళ్ళు. ఓకే సరే వీళ్ళు హిందువులుగానే ఉన్నారులే మనకెందుకులే అని చెప్పి వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వెరీ నార్మల్, అంటే పెద్ద పట్టించుకోరు, మన ఇంట్లో తింటారు అన్నీ చేస్తారు వాళ్ళు. అదే. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి వెళ్ళిపోయి హిందువులను రెస్పెక్ట్ చేస్తారేమో అని హిందూ దేవుళ్ళ మీద ద్వేషాన్ని పెంచుతున్నారు, భయంకరమైన ద్వేషం. వాళ్ళు సైతాన్లు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, కృష్ణుడు అంటారు, రాముడు అలా అంటాడు, శివులు ఇలా బూతులే. ఇక మనం చూడనప్పుడు చీపురులతో అంటారు, మనం దట్ ఈస్ నాట్ రైట్ కదా. అదే. మా ఇంటి పైన మా కజిన్ ఉంటుంది, క్రిస్టియన్ అమ్మాయి పనికి వస్తుందంట. పూజా సామాన్లు కడమంటే నేను గడగను, మేము అట్లాంటివి చెయ్యము అంటుందంట. ఓకే. సి హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అంటే వాళ్ళ మైండ్ని ఎంత డర్టీగా చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా. నేను అందుకు నా ఇంటి వరకు ఇప్పుడు చాలామంది ఎవరు లైక్ బయట బోర్డులు పెట్టుకుంటారు, మేము అంటే మేము ముస్లింలకి రెంట్కి ఇవ్వము, లేదా హిందువులకు మాత్రమే పెట్టుకుంటే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. అరే అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఓన్ ప్రాపర్టీ, వాళ్ళు ఎవరు కంఫర్ట్గా ఉంటే వాళ్ళకే ఇస్తారు. అదేంటంటే హిందువులు అయితే మంచోళ్ళు ఉంటారు అంటే ఇట్స్ నాట్ మంచి చెడు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంఫర్ట్, బికాస్ దట్ ఈస్ ప్రైవేట్ స్పేస్. ఇది నా ఇల్లు కాబట్టి నేను నా కంఫర్ట్ చూసుకుంటాను, ఎందుకంటే నా దేవుళ్ళకి అవమానం జరగకూడదు. సో నువ్వు నా కజిన్కి అదే చెప్పాను, మరి ఎందుకు పనమ్మాయిని పెట్టుకున్నాను, దొరకట్లేదు అక్క నాకు, పూజా సామాన్లు కడగమంటే మేము కడగమన్నారంట. ఓకే. కడగటానికి కూడా వాళ్ళకి సమస్య చూడండి. అంటే దే ఆర్ వెరీ ఏమంటారంటే సెలెక్టివ్. Right. ఇల్లు ఊడ్చాలి తుడ్చాలి అంతే, పూజా సామాన్లు కడగం, బికాజ్ మేము ప్రభువుని నమ్ముకున్నాం. ఇంత హేట్ వాళ్ళల్లో ఎందుకు వచ్చింది?